సొంత రాశిలోకి శుక్రుడు వెళ్ళటం వల్ల కొన్ని రాశులకైతే శుక్రుడు సంపద మోసుకొని వస్తూ ఉన్నాడు. బుధాదిత్య మాలవ్య రాజయోగాల కారణంగా అయితే ఇప్పుడు చెప్పే రాశులకైతే డబ్బుల పరంగా డోకా ఉండదు. మరి ఆ రాశులు ఏంటనేది చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటగా మకర రాశి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, అవి కూడా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. పాత పరిచయాల నుంచి లాభాలను భారీగా అందుకుంటారు. కుటుంబ సభ్యుల సంతోషంగా ఉంటారు. వరుస విజయాలను ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. అదృష్టం తోడుండటం వల్ల ఎటువంటి పనైనా వీళ్ళు చాలా సులువుగా పూర్తి చేస్తారు. వీళ్ళకి ఇది మంచి సమయం. డబ్బుల పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఊహించని రీతిలో ప్రయోజనాలను అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది. రెండు వైపులా కుటుంబాల నుంచి ఇబ్బందులన్నీ పోయి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. ఊహించని రీతిలో లాభాలను కూడా పొందుతారు. పెళ్లి కాని వాళ్ళకు కూడా ఇప్పుడు పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది. తులారాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా కుంభరాశి వాళ్ళకు కూడా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు పెట్టుబడుల నుంచి భారీగా లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి. వీరి మాటలు ఎదుటి వారిని ఆకట్టుకుంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శుక్రుడిని బుధుడిని పూజిస్తే వీళ్ళకు డబ్బుల పరంగా అంతా మంచి జరుగుతుంది. సో ఈ మూడు రాశులకైతే శుక్రుడు సొంత రాశిలోకి వెళ్ళటం వల్ల వీళ్ళకి సెప్టెంబర్ నుంచి మొత్తం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. డబ్బుల పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.